కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే మేము చేసే పోరాటం మేము చేసినాం, కానీ 9th షెడ్యూల్లో పెట్టడానికి కేంద్ర సర్కార్ సిద్ధంగా లేదు, మాదేం లేదు కేంద్ర సర్కార్దే అంటున్నారు. కేంద్ర సర్కారు చేతుల్లో ఉన్నదనేటువంటి విషయం రేవంత్ రెడ్డి ఇప్పుడు హామీ ఇచ్చిన తర్వాత బడికి పోయామన్నా చదువుకున్నాడా? ఆయన హామీ ఇచ్చే నాటికి అది ఉన్నది కదా. మరి ఇచ్చే నాటికి ఉన్నటువంటి విషయంలో ఎందుకు అతి తెలివి చూపించినట్టు, ఎందుకు నమ్మించినట్టు, ఎందుకు బిల్లులను పోరాటం మేము చేసినాము అంటున్నారు. చేస్తే కావాలి కదా. పోరాట ఫలితం ఏంది? కేసీఆర్ గారు పోరాటం చేసిండు, ఫలితం సాధించేంత వరకు చావు కూడా తెగించిండు. ఈయన చావు కాదు కదా, ఢిల్లీలో వాళ్ళ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఒప్పించే ఉద్యమం వైపు తీసుకురావడంలో ఘోరమైనటువంటి విఫలం. అందుకనే ఇదంతా నమ్మించి ద్రోహం చేసేటువంటి రేవంత్ రెడ్డి గారు స్వయంగా అన్నాడు, ప్రజలు నమ్మితే మేము ఏ మోసం మాటలైనా మాట్లాడతామని. ఆయన 2 మాటలు అన్నాడు, మోసం చేయడమే మా విధానము, ప్రజలు మోసపోతారు, దానికి వాళ్ళు సిద్ధంగా ఉండి మాకు అధికారం ఇస్తే మేము మోసం మాటలే చెప్తామని ఒక మాట అన్నారు. ఒక సామాజిక వర్గం తప్ప ఇంకెవరికి కూడా పరిపాలించే అర్హత లేదని చెప్పి మిగతా వాళ్ళందరినీ గంజిలీగల్లాగా తీసేసిండు. ఓటర్లు మాత్రమే అనే విధంగా అహంకారపూరితంగా మాట్లాడిండు. ఇవన్నీ ఊరికే పోవు, కాలం సమయం. సో మీ పార్టీ నుండి కేటీఆర్ గారు ట్వీట్ చేశారు, తర్వాత హరీష్ రావు గారు ట్వీట్ చేశారు. మీ పార్టీ నుండి ఏం భరోసా ఇస్తున్నారు కుటుంబం? మేము ఎవరు కూడా ఆత్మాహుతి పరిష్కారం కాదు. తెలంగాణ జాతికి పోరాడి సాధించుకునేటువంటి ఆ స్థైర్యం ఉన్నది, ఆ ధైర్యం ఉన్నది. సాధించబడని అసాధ్యం అన్నటువంటి తెలంగాణ విషయంలో పోరాడి సాధించినప్పుడు రిజర్వేషన్లు మన జన్మ హక్కు. రేపు ఇది ఎవరో ఇచ్చే దయాదాక్షిణ్యం మీద ఇచ్చేది కాదు. ప్రజాస్వామ్యంలో పాలక వ్యవస్థలు అందరి హక్కులను పరిరక్షించాల్సిన, వాళ్ళకు సమన్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మనం పోరాటం చేయకపోవడం ద్వారా మనల్ని తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు. ఇక మన పోరాట పటిమను చూపించాల్సినటువంటి సమయం ఆసన్నం.